గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఇక్కడ చూపిస్తున్న వంటకం ఏంటి అంటే కరకడలాడే గులాబీ పువ్వులు. మరి దానికి కొబ్బరి ముక్కలకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సో ఇది నాకైతే అమ్మ చెప్పారు. ఏంటి అంటే ఎక్కడో చూసారంటే ఇలా చేయి టేస్టీగా వస్తుంది అంటే కనుక సో కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మిక్సీ చేసేసి దాన్ని పాలులాగా ట్రై చేశానండి. పాలు అయితే బాగానే వచ్చాయి. సో ప్రతిదీ కూడా మెజర్మెంట్ ప్రకారంగా చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, కరకరలాడుతున్నాయి అండ్ గుల్లగా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. ఏదైతే కొబ్బరికాయ ఉన్నదో దాన్ని ఇలాగా పేస్ట్ చేసేసి పాలైతే తీసుకున్నానండి. నేను కప్పుల కొలతల్లో తీసుకున్నాను కాబట్టి ప్రతిదీ కూడా మీకు క్వాంటిటీ వైజ్గా చెప్తాను చూడండి. ఇందులో ఏ ఏ పిండిలు వాడానో మీకు చెప్పలేదు కదా, అది కూడా చెప్తాను చూడండి. మైదా పిండి 1 కప్పు, వరిపిండి 2 కప్స్, అలాగే నాకు ఈ పౌడర్కి తగ్గట్టుగా ఈ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. నేనైతే 3/4 షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న మెజర్మెంట్ ప్రకారంగా అయితే 2 కప్స్ వరిపిండి, 1 కప్పు మైదా అండ్ 3/4 కప్పు షుగర్ పౌడర్, అంతే అండి. దీనికి గాను ఫస్ట్ నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, కోకోనట్ మిల్క్. కాకపోతే అది సరిపోలేదు. సో మళ్ళీ ఏం చేశానంటే దాంట్లో ఆ కోకోనట్ పౌడర్లో అది ఉంది కదా, అందులో నేను వాటర్ వేసి మళ్ళీ పాలు అనేది తీసుకున్నాను. టోటల్గా నాకైతే 4 కప్స్ ఆఫ్ మిల్క్ పడింది. సో మీ క్వాంటిటీకి మీకు ఎలా పడుతుంది అనేది చూసుకోండి. పిండి కూడా నేను వరిపిండి వచ్చేసి తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండి మాత్రమే తీసుకున్నాను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా బౌల్స్ తోటి నేను పాలు కూడా కొలుచుకొని ఇందులో వేయడం జరిగింది. సో కలపడేటప్పుడు కూడా ఆ స్పూన్ ఏదైతే ఉందో బాగా అంటుకునేలా కాకుండా జస్ట్ దానికి టచ్ అయ్యి వచ్చేలా ఉండేలాగా కలుపుకోండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు గులాబీ పువ్వులు చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా గులాబీ గుత్తు ఏదైతే ఉందో ఆయిల్లో మీరు ఉంచాల్సిందే. అండ్ ఏదైతే బౌల్లో తీసుకుంటున్నారో ఆ బౌల్లో గులాబీ గుత్తు అవ్వదు కాబట్టి లోతు తక్కువగా ఉన్న, ఎత్తు తక్కువగా ఉన్న ప్లేట్లో ఎందులో దాంట్లో వేసుకోండి. అప్పుడు మీరు మాత్రమే అది చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇది బాగా వేడిగా ఉన్న నూనెలోని మరుగుతూ ఉండాలి. అప్పుడే మీకు ఆ గులాబీ గుత్తులో నుంచి పువ్వు అనేది విడుతుంది, లేకపోతే విడవదు. నేను 2 డేస్ ముందు రోజు కూడా ఏదో ఒక వంట చేసినప్పుడు ఆ వంటలో ఆ నూనె మరిగినంతసేపు కూడా నేను ఉంచాను. సో మీరు కూడా అలాగే ఉంచుకోండి, అలాగైతేనే చాలా బాగా వస్తుంది. అలాగే ప్రతి పువ్వు కూడా వేస్తున్నప్పుడు ఆ గులాబీ గుత్తు మీరు ఖచ్చితంగా ఆయిల్లో ఉంచుకోవాలి. లేదు అంటే మళ్ళీ పువ్వు విడవడం అయితే రాదు. సో నాకైతే ఈ చేయడం ఇదే మొదటిసారి అండ్ గులాబీ గుత్తు కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను. ఏం జరిగిందంటే మొదటి 2 బాగా రాలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఒక 2-3 బాగా వస్తున్నాయి, మరో 2 పాడవుతున్నాయి. పాడవడం అంటే సరిగ్గా విడవట్లేదు, ఆ రకంగా జరిగింది. సో అందుకోసం మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఆయిల్లో కాసేపు ఉంచే తీయండి. అండ్ ఆయిల్ అయితే ఎక్కువగా లాగలేదు. నేను లాస్ట్ టైం మిక్సర్ చేశానని చెప్పాను కదా, దానికైతే బాగా ఆయిల్ లాగింది. అండ్ మిడిల్లో అయితే గోధుమ గొట్టాలు చేశానని చూపించాను కదా, దానికి అస్సలు ఆయిల్ లాగలేదు. దీనికి కూడా ఆయిల్ లాగలేదు. సో ఏదైనా వంటకం అంటే ఆయిల్తోనే జరుగుతుంది. కాకపోతే లాగింది లాగలేదు అనేది చూసుకోవాలి. దీనికైతే అస్సలు వేస్ట్ అవ్వలేదు ఆయిల్. సో నాకైతే హ్యాపీ అనిపించింది, చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వండుతున్నప్పుడు దేవుడికి పెట్టడం మాకు అలవాటు అని చెప్పాను కదా, వంట అయిన వెంటనే ఒక 4-5 దేవుడికి పెట్టేశాను. అవి తీసుకొని పిల్లలు తినడం మొదలుపెట్టారు. చాలా క్రంచీగా వచ్చాయి అండ్ క్రిస్పీ, అంటే ఇరిపితే చాలా కరకరలాడుతుంది, గుల్లగా కూడా వచ్చాయి. చూసారా చిన్నదై కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. బాగుందా అని అడుగుతుంటే బాగుంది అని చెప్తుంది. తను తింటుంటేనే మీకు అర్థమైపోతుంది, దాని ఎంజాయ్మెంట్ కూడా తెలుస్తుంది. చూసారా, ఆ రకంగా పిల్లలు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్ని. అండ్ ఈవినింగ్ టైం స్నాక్గా అండ్ రోజంతా ఇంట్లో ఉంటూనే ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకొని తింటున్నారు. అండ్ ఇదేంటంటే క్వాంటిటీ వైజ్ చూసుకుంటే నీకు చెప్పినట్టు 3 కప్స్ టోటల్గా 2 కప్స్ వరిపిండి, 1 కప్ మైదా పిండి కదా. మరీ ఎక్కువ అయితే అవ్వలేదండి, నార్మల్గానే అయ్యాయి. ఎక్కువగా అయితే క్వాంటిటీ అవ్వలేదు.
సో మీరు నేను చెప్పినట్టు డబల్ క్వాంటిటీ తీసుకుంటే కనుక మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. స్టోరేజ్కి ఒక 2 డబ్బాల వరకు రావడం జరుగుతుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఏంటి అంటే ఎక్కువ మిశ్రమం ఉంటే కనుక మనకి గులాబీ గుత్తుకు అంటుతుంది. కానీ ఇప్పుడు తక్కువగా ఉంది కదా అని చెప్పి ఫైనల్గా ఏంటంటే చిన్న చిన్న పునుకుల్లా వేసేసాను. ఆ పునుకులు కూడా చాలా టేస్ట్గా వచ్చాయంట. నేను తినలేదు, ఎందుకంటే సేమ్ అదే కదా, ఆ ప్రాసెస్లో ఉందే కదా ఆ ముద్ద కూడా, అందుకని చాలా బాగా వచ్చాయన్నారు. సో కంప్లీట్గా అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ రకంగా వేసేసాను. అండ్ లాస్ట్గా అదే వాయండి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కూడా సంక్రాంతి వంటల్లో ఇది ఒక వంట నేను చేసుకున్నాను. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఈ మిశ్రమాలన్నీ కూడా చెప్పిన క్వాంటిటీ వైజ్గా తీసుకోండి. సో దట్ ఇది మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటి అంటే ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూడండి. హెల్త్ వైజ్గా కూడా మీకు సపోర్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే నేను చెప్పే మాట అదే. సో మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.